అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శోభ సురేష్ వ్లాగ్స్. ఈరోజు సాయంత్రం చాలా చల్లగా ఉందనమాట. అందుకోసమని పానీపూరి ప్రిపేర్ చేద్దామనేసి తీసుకొచ్చాను బయట నుంచి. సో, పానీపూరి వచ్చేసి బయట నుంచి తీసుకొచ్చి ఆయిల్‌లో ఫ్రై చేశానండి. పానీపూరి బయట ఇది పావు కేజీ 50 రూపీస్ లాగా ఇస్తున్నారండి. సో, నాకైతే తెలీదు. కానీ ఫస్ట్ టైమ్ మాత్రం తీసుకొచ్చాను. ఇవి తీసుకొచ్చి ఏమంటారు ఆయిల్‌లో డీప్ ఫ్రై చేశానండి. చాలా బాగొచ్చాయి. ఒకసారి చూడండి మీరు ఏ విధంగా పొంగాయో. చాలా బాగా పొంగాయండి. చాలా బావున్నాయి. చాలా హ్యాపీ అనిపిచ్చింది. బయట ఎప్పుడు తినేదానికంటే ఇంట్లో చేసుకోవడము బావుంటది గదండీ! అందుకనే చెప్పేసి ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. పానీపూరి మాత్రం ఆయిల్‌లో ఫ్రై చేశానండి. నెక్స్ట్ వచ్చేసి పానీపూరికి ఇదేమంటారు పానీ రెడీ చేశానండి. పానీ ఎలా రెడీ చేశాను అనంటే ఫస్ట్ కొత్తిమీర, పుదీనా, 2 పచ్చిమిర్చి, కొంచెం నానబెట్టుకొని తీసిన చింతపండు రసం అనమాట. సో, ఇవన్నీ వేసి మిక్సీ చేశాను. మిక్సీ చేశాక కొంచెము ఇలా కొన్ని వాటర్ పోసుకొని ఇలా లూజ్ చేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇందులో కొంచెం చాట్ మసాలా, కొంచెం కారము, కొంచెం ఉప్పు, కొంచెం వేయించిన జీలకర్ర పొడి వేసుకున్నానండి. ఇలా సో, ఈ విధంగా మనకు పానీ రెడీ అయిపోయిందండి. సో, ఆ తర్వాత ఏం చేశాననంటే బఠానీది ఇష్టం లేకుండే, బఠానీది అంతగా తినాలనిపించలే. సో, ఈరోజు కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి కార్న్ ఉడకబెట్టానండి. కార్న్ ఉడకబెట్టిన తర్వాత కార్న్ ఉడకబెట్టి తీసుకున్న కార్న్‌లోకి కొంచెం కొత్తిమీర, చాట్ మసాలా, కొంచెము ఉడు కార్న్ ఉడికించేటప్పుడే కొంచెము సాల్ట్ వేశానండి. సో, అదే తీసుకున్నానండి. సింపుల్‌గా చేసుకుందాము ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ లేకుండా అని జెప్పేసి ఇంట్లో ఉండి వాటితోటే చేసుకున్నాను. ఇంతకు ముందుకు ఒకసారి మేము స్కూల్‌లో చేశామండి ఇది. కుకింగ్ వితౌట్ కుకింగ్ ఫైర్ అప్పుడు ఫుడ్. చాలా నచ్చింది. మా ఫ్రెండ్ కొలీగ్ టీచర్ చేసుకొచ్చారు. చాలా నచ్చిందనమాట. సో, అందుకనే ఇంట్లోనే ఇదే విధంగా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. ఆనియన్స్ చూడండి మేము ఎక్కువగాను వైట్‌వి ఆనియన్స్ వాడుతామండి. రెడ్‌వి కొంచెం తక్కువ. వైట్ అవైలబుల్ లేకపోతే రెడ్‌వి వాడతాము. ఆనియన్స్ మాత్రము. సో, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. ఇప్పుడు చూద్దాము మనం పానీపూరి. గెట్ రెడీ పానీపూరి. పానీపూరి తినడానికి మా బాబు మాత్రం చాలా వెయిట్ చేస్తున్నాడండి. సో, వి వి విల్ స్టార్ట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.